ఒక ప్రాముఖ్యమైన పదం ఏదండి అంటే 8వ వచనంలో మనం చూస్తున్నాం నైవేద్యము. చూడండి ఏం రాస్తుందో 9వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. ఏం తీసుకొని రావాలంటండి? నైవేద్యము. ఈ నైవేద్యం అన్న పదం చాలా జాగ్రత్తగా మనం అంటే స్టడీ చేయాల్సిన వర్డ్ నైవేద్యము. ఇది మనం ఒక 2-3 వారాల క్రితం లేవికాండాన్ని ధ్యానించాం. లేవికాండంలో రకరకాల అర్పణలు ఉన్నాయి. బలి అర్పణ, దహన బలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. అందులో ఒకటి ఏదంటే నైవేద్యం. ఏంటంటే నైవేద్యం. నైవేద్యం అన్నది ఎందుకు ఇచ్చేవారంటే దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఇచ్చేవారు. ఏంటంటే కృతజ్ఞత చెల్లించడానికి. ఆ నైవేద్యం తీసుకొచ్చినప్పుడు ప్రార్థన గ్రంథంలో గోధుమలు తీసుకొచ్చేవారు. మీరే చూడండి, ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. లేవికాండం 2వ అధ్యాయం. లేవికాండం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులైన అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో యాజకుడు తన చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన హోమంగా పీఠంగా అందులో ఒక భాగమును జ్ఞాపకార్థంగా దహింపవలెను. చూడండి, ఇక్కడ ఈ 2 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని మందిరానికి ఏం తీసుకొచ్చారు? నైవేద్యం. ఈ నైవేద్యంలో ఏమున్నాయి? గోధుమ పిండి అంటండి, అంతేకాకుండా సాంబ్రాణి, నూనె, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి దేవునికి తీసుకొచ్చినప్పుడు ఏ మనసుతో తీసుకొచ్చేవారండి? ఎందుకు నైవేద్యాన్ని ప్రభు తీసుకురమ్మన్నాడు అని అంటే, లేవికాండం 7వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. కృతజ్ఞతతో తేవాలి అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలి గూర్చిన విధి ఏదనగా, ఒకడు కృతజ్ఞార్పణముగా దాన్ని అర్పించినప్పుడు దాన్ని కృతజ్ఞార్పణముగా రూపమై బలిగాను నూనెతో కలిసినదియు పొంగనిది పిండి వంటి నూనె పోసిందై పొంగనైన అప్పడంలో నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటకంలో అర్పింపవాలని. చూడండి, నూనెతో కలిసిన గోధుమ పిండి. మనం ఇందాక నైవేద్యం గురించి ఆలోచించినప్పుడు ఏమేమి ఉండాలంటున్నాడు? గోధుమ పిండి, సాంబ్రాణి, నూనె, ఇవన్నీ ఉండాలి. సో ఇక్కడ కూడా గోధుమ పిండి, నూనె ఇవన్నీ తీసుకొని రావాలని అంటూ నైవేద్యం అనే పదం కనిపించకపోయినా దానికోసం మాట్లాడతాడు. ఎందుకంటే గోధుమ, నూనె, సాంబ్రాణి అవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏం మనసుతో తీసుకురావాలి అంటే 12వ వచనం అంటున్నాడు. చూడండి, వాడు కృతజ్ఞతార్పణముగా దాన్ని నర్పించినప్పుడు దాన్ని కృతజ్ఞతార్పణగా దోపపైన బలిగాను. చూడండి, ఏ పదం రాయబడుతుంది అక్కడ? కృతజ్ఞత. ఓకే, కృతజ్ఞత. అది గుర్తుపెట్టుకున్న మాట. సో నైవేద్యం అనేది దేనికోసం ఇచ్చేవారు? దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు మనం అదే మనసుతో, అదే మైండ్తో కీర్తన 96వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ఇక్కడ 8వ వచనం ఏం చూసాము? నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి అంటున్నాడు. నైవేద్యం అంటే ఏంటి? ఏమని నేర్చుకున్నాం? కృతజ్ఞత కదండి. సో మనం దేవునికి ఏం చెల్లించాలంటే ఇప్పుడు కృతజ్ఞత చెల్లించాలి. ఓకే, పాత గ్రంథంలో దేవుడు వారికి అర్థం చేయించడానికి ఇలాంటివి తీసుకొని రండి అంటున్నాడు. మనం గోధుమ పిండిని లేకపోతే నూనె, సాంబ్రాణి ఇవన్నీ పట్టుకొని రాము. కానీ దేవుడు అక్కడ నేర్పించిన పాఠం అయితే మనకు అర్థమైంది. ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం కృతజ్ఞతతో ఆయన సన్నిధికి రావాలి. ఇప్పుడు మామూలుగా ఆలోచిద్దాం, కృతజ్ఞత అనేది ఎప్పుడు వస్తుంది మనకి? కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది? కృతజ్ఞత అంటే మనకు తెలుసు, థ్యాంక్స్ అంటాం కదా. అలాంటి మనసు ఎప్పుడు వస్తుంది? ఆయన చేసిన మేలేంటో మనకు అర్థమైనప్పుడు మనం తిరిగి ఏం చేస్తాం? కృతజ్ఞత చెల్లిస్తాం కదండి. సో ఇదినో ఈ భాగంలో కీర్తన 96వ అధ్యాయంలో ఆయనకు నైవేద్యం మనం చెల్లించాలంటే దేవుడు మనకు ఎలాంటి మేళ్ళు చేశాడో మనము అర్థం చేసుకోవాలి. ఒక 5 మేళ్ళు మనం చూడబోతున్నాం. ఈ 5 మేళ్ళు నిజంగా అర్థమైతేనండి మనం కూడా కృతజ్ఞత అన్న నైవేద్యాన్ని దేవునికి అర్పిస్తాం అనమాట అండి. ఇప్పుడు దేవుడు చేసిన మేలు అర్థం కాకుండా గోధుమ పిండే, నూనె, సాంబ్రాణిని తీసుకొచ్చిన వేస్టే. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయన చేసిన మేళ్ళేంటో అర్థం చేసుకొని ఆయనకు మనం
కృతజ్ఞత అర్పించాలన్నమాట, కృతజ్ఞత చెల్లించాలన్నమాట. సో ఈరోజు మనం దేవుని మందిరానికి వచ్చింది ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయనకు కృతజ్ఞత చెల్లించడానికి. ఎందుకు కొన్ని కారణాలు ఉన్నాయి కదండి. ఆ 5 కారణాలు ఏంటో మనము చూద్దాం. ఈ కీర్తన 96వ అధ్యాయంలో ఆ 5 కారణాలు ఏంటో చూసి దేవునికి మనం నైవేద్యాన్ని చెల్లిద్దాం. మొట్టమొదటిది, దేవుడు చేసిన మేలు ఏంటండి అంటే ఆయన మనకు గొప్ప రక్షణ అనుగ్రహించాడు. అందుకోసం మనం ఆయనకి నైవేద్యాన్ని చెల్లించాలి. ఏంటండి దేవుడు మనకి ఏం చేశారంటే గొప్ప రక్షణ. ఎలా చెప్పారండి అంటే మొదటి 2 వచనాలు నాతో చదవండి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. అక్కడ ఒక పదం ఉందండి, రక్షణ సువార్తను ప్రకటించండి. రక్షణ, దేవుడు మనకు చేసిన మేళ్లలో అతి శ్రేష్టమైన మేలు ఏంటంటే ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణ. చెప్పండి అన్నమాట, ఆయన మనకిచ్చిన గొప్ప. అసలు రక్షణ అంటే ఏంటండి? మామూలుగా మనకు తెలిసిన రక్షణ, బాబు నన్ను రక్షించావు నాయన అంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా అపాయంలో ఉన్నారండి, సముద్రంలో కొట్టుకుపోతున్నాడు అనుకోండి, లేకపోతే ఒక భూమిలో పడిపోయాడు దిగిపోతున్నాడు అనుకోండి, ఎవరైనా వెళ్ళి తాడేసో మొత్తం మీద ఆయన చేయి పట్టుకొని బయటికి లాగారు అనుకోండి, అప్పుడు బయటకు వచ్చిన వెంటనే బాబు ప్రాణాపాయం నుంచి నన్ను ఏం చేశావు, నువ్వు రక్షించావు నాయన అంటావు అనమాట. అలాగే ప్రభు ములుగుపోతున్న పేతుర్ని చేయి పట్టుకుని పైకి లేవనెత్తినట్టు నిన్ను నన్ను కూడా నరకానికి వెళ్ళిపోతున్న నిన్ను నన్ను ఆయన పట్టుకొని పైకి లేవనెత్తాడు. అందుబట్టే మనం దేవుని ఏం చేయాలి, మనం స్తుతులు చెల్లించాలి. యోధాపత్రిక 23వ వచనంలో ఆయన రక్షణ ఎక్కడి నుంచి మనం రక్షించాడు ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి. యోధాపత్రిక అంటే ఎక్కడ తెలుసా? ప్రకటనకు ముందు ఉంటుంది, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యూదా 23వ వచనం, అగ్నిలో నుండి లాగునట్లు కొందరిని రక్షించుడి. ఎక్కడి నుంచి రక్షించాలంటే, సో ప్రభు మనల్ని రక్షించినప్పుడు ఎక్కడి నుంచి రక్షించాడట? అగ్ని నుండి. మనల్ని ఏం చేశాడు? ఏ అగ్ని ఇంతకీ? నరకాగ్నిగుండం నుంచి ఆయన నిన్ను నన్ను రక్షించాడు. ఏమండి, ఈ లోకంలో ఎన్నో అపాయాలు ఉన్నాయి, కానీ ఈ అపాయాలన్నింటిలో అతి భయంకరమైన అపాయం ఏదంటే నరకమే. ఈ నరకం అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం చేసిన పాపానికి దేవుడు న్యాయంగా సిద్ధపరిచిన అగ్ని అన్నమాట. యుగాలు అందులో కాలాలన్నమాట. ఒకసారి అందులోకి వెళ్తే ఇంక మళ్ళీ బయటకు రాం. దేవుడు న్యాయవంతుడు, చేసిన పాపానికి శిక్షగా సిద్ధపరిచాడు అనమాట. అయితే ఆ నరకం నుంచి తప్పించడానికే, ఆయన న్యాయమైన శిక్ష నుంచి తప్పించడానికే ఆయన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి రక్షకుడిగా పంపించాడు. యేసు అన్న పేరుకి అర్థం ఏంటండి? రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి ఏం పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, రక్షణ అన్న మాటకు 2 కోణాల్లో మనం చూడాలి. ఒకటేమో ఒక అపాయం నుంచి మనల్ని బయటికి లాగడం, అంతేకాకుండా శ్రేష్టమైన జీవితాన్ని మనకి ఇవ్వటం. చెప్పండి, ఒక అపాయం నుంచి మనల్ని లాగటం, శ్రేష్టమైన జీవితాన్ని మనకి ఇవ్వటం. ఒక అపాయం నుంచి లాగేసి పక్కన పడేయడం కాదు, నరకం నుంచి తప్పించి నిత్య జీవాన్ని మనకిచ్చాడు. చెప్పండి, నరకం నుంచి తప్పించి నిత్య జీవాన్ని ఇచ్చాడు. యోహాను 3:16 మనందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఏం చేశాడు? తన ప్రియకుమారుని పంపించాడు. దేని గురించి? మనం నశింపక నిత్య జీవం పొందడానికి ఆయన అనుగ్రహించాడు. నశింపక అంటే అర్థం ఏంటి? నరకానికి వెళ్ళిపోకుండా మనం ఏమివ్వడానికంటండి? నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ప్రియకుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. సో రక్షణ అన్న మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు అండి, ప్రభువు మనల్ని ఒక అపాయం నుంచి రక్షించడం మాత్రమే కాదు, ఒక శ్రేష్టమైన నిత్య జీవాన్ని మనకి ఇచ్చాడు. ఆ 2 కోణాల్లో మనం ఆలోచించాలి. కీర్తన 40వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. చూడండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఇక్కడ 2 పనులు చేశాడు. ఈ వ్యక్తిని రక్షించడానికి దేవుడు 2 పనులు చేశాడు. ఏంటంటే చెప్పగలరా?
ఒకటేమో నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. ఒకటేమో అలాంటి ఊబిలో దిగిపోకుండా పైకి ఎత్తాడట అండి, ఎత్తి పక్కన పడేశాడా. రెండోది ఏం చేశాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు ఆయన స్థిరపరచు. సో 2 పనులు చేస్తున్నాడు. ఒక దాని నుంచి లాగాడు, ఒక దగ్గర ఉంచుతున్నాడు. రక్షించినప్పుడు కూడా ప్రభు మనల్ని నరకం నుంచి తప్పించాడు, నిత్య జీవాన్ని మనకు ఇచ్చాడు. అయితే మీరు వెంటనే నిత్య జీవం అంటే ఏంటండి అంటే, నిత్యము దేవునితో కలిసి జీవించే శ్రేష్టమైన జీవితం. నిత్యము ఆయనతో కలిసి జీవిస్తాం అన్నమాట. ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన కృప, ఆయన క్షేమాలు మన వెంటే వస్తాయి. ఎంత శ్రేష్టమైనది చూడండి. సో రక్షణ అన్న మాట గురించి మనం ఆలోచించినప్పుడు ఈ 2 కోణాల్లో మనం ఆలోచించాలి. ప్రభువా, నువ్వు ఈ లోకానికి వచ్చావు, నా పాప శిక్ష అంతా నువ్వు భరించి మరణించి తిరిగి లేచావు. ఆ సిలువు కార్యంలో నా శిక్ష అంతా నువ్వు భరించావు. నేను చేశాను చేతులతో పాపాలు, నువ్వు మేకులు కొట్టించుకున్నావు. నేను కాళ్ళతో చేశాను పాపాలు, నువ్వు మేకు కొట్టించుకున్నావు. కొరడా దెబ్బలు తిన్నావు, ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నావు, మరణించావు. నేను చావలసిన చావంతా నువ్వు తీసుకున్నావు, నేను పడవలసిన అవమానం అంతా నువ్వు భరించావు, మరణించావు, సజీవుడై తిరిగి లేచావు. నాయన, నీ అందు విశ్వసించడం ద్వారా నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు స్తోత్రం. అయితే ఆ రక్షణ ఎంత విలువైందంటే, నన్ను నరకం నుంచి తప్పించడం మాత్రమే కాదు, నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించావు. నిత్యము నీతో కలిసి నీలో ఆనందించే భాగ్యాన్ని నాకు ఇచ్చావు. అందుబట్టి నీకు స్తోత్రాలు అన్నట్టుగా మన స్తుతులు చెల్లించాలి. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రక్షణ గురించి ఆలోచించేటప్పుడు వాడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ప్రారంభ రక్షణ, అనుదిన రక్షణ, అంతిమ రక్షణ. చెప్పండి, ప్రారంభ రక్షణ, అనుదిన రక్షణ, అంతిమ రక్షణ. అంటే రక్షణ గురించి ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తున్నాం మనం. ఓకే, ముందు ఆ మాటకు అర్థం ఏంటో మనం చూసాము, ఇంకొంచెం డీప్కి వెళ్తున్నాం అనమాట. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభ రక్షణ ఒకటి, అనుదిన రక్షణ ఒకటి, అంతిమ రక్షణ ఒకటి అనమాట. దీని అర్థం ఏంటండి అని అంటే, ప్రారంభ అంటే ప్రభు మనల్ని రక్షించిన ప్రారంభంలో మనం ఏం చేశాడంటే, నరకం నుంచి మనల్ని ఏం చేశాడు, తప్పించాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు, ఆయనతో కలిసి జీవిస్తున్నాం. మరి అనుదినము ఆయన ఏం చేస్తాడండి అంటే, రక్షిస్తున్నాడటండి. దేని నుంచి అంటే, మనకి ఎన్నో పాప శోధనలు వస్తూ ఉంటాయి. ఆ పాప శోధన నుంచి మనల్ని ఏం చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు. సాతాను కూడా శోధిస్తూ ఉంటాడు, మన శరీరమే పాపం చేయమని శోధిస్తూ ఉంటుంది. ప్రభు మనల్ని రక్షిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన నిత్య జీవం ఏంటో కూడా అనుదినము కూడా మనకు రుచి చూపిస్తున్నాడు అనమాట. నేను బ్రతుకు దినములన్నీ నీ కృప, నీ క్షేమాలే నా వెంట వస్తున్నాయి అన్నట్టుగా నిత్య జీవం యొక్క విలువ ఏంటో అనుదినము మనకు చూపిస్తున్నాడు. కానీ ఒక రోజు వస్తుంది అంతిమ రక్షణ. అది ఎలాగండి అని అంటే, ఈ లోకం నుంచే మనల్ని విడిపించి ఆయన రాజ్యానికి తీసుకెళ్ళిపోతున్నాడు. అది అంతిమ రక్షణ అనమాట. అయితే ఈ 3 గురించి నేను 3 వచనాలు మీకు చూపిస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. ముందు ఏం చెప్పాను, ప్రారంభ రక్షణ అంటే ఒకప్పుడు జరిగింది, గతంలో జరిగిపోయింది, ఒకరోజు మనం రక్షించాడు. అది ఎక్కడ రాస్తుందండి, ఎఫెసీ 2:8 చూడండి. ఎఫిషియన్స్ చాప్టర్ 2:8, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చూడండి ఆ వచనం చూసారా, రక్షింపబడి ఉన్నారు అంటే అర్థం ఏంటి, అయిపోయిందా, అవుతుందా, అయిపోయింది. అంటే దాన్ని ఏమంటారంటే ప్రారంభ రక్షణ. ప్రభు మనం రక్షించాడు, నరకం నుంచి వెళ్తున్నావు వాడిని, నీకు సువార్తను తీసుకొచ్చి నీ మనసును మార్చి నీ ఆత్మను రక్షించాడు. బాగుంది. మరి అనుదినము మనం జీవిస్తున్నామే, మరి అనుదిన రక్షణ గురించి ఎక్కడ రాస్తుందండి అంటే, ఇప్పుడు మీరు ఇంకో వచనం చూడండి, 1 కొరింథీ 1:18. 1 కొరింథీ 1:18, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ, అక్కడ మాట చూడండి, రక్షింపబడుచున్నా మనకు దేవుని శక్తి. రక్షింపబడుచున్నా అంటే అర్థం ఏంటి, అది అయిపోయిందా, అవుతుందా, అనుదినము అవుతుంది. రక్షింపబడుచున్నా, అనుదినము కూడా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడంటండి, రక్షిస్తాడు. ఇది అనుదిన రక్షణ. సో రక్షించాడు, రక్షిస్తున్నాడు. మరి భవిష్యత్తులో ఆయన వచ్చి మనల్ని రక్షిస్తాడు అన్నది ఎక్కడ రాస్తుందండి అంటే, ఇది కూడా ఒక వచనం మీకు చూపిస్తాను. సిద్ధంగా ఉన్నారా? హెబ్రీ పత్రిక 9:28 ఆఖరి లైన్ చదవండి సరిపోద్ది. హెబ్రీ పత్రిక 9:28 ఆఖరి లైన్, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము
పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును అంటున్నాడు. చూసారా, రక్షణ నిమిత్తం అంటండి పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అంటే ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో ఆయన వస్తాడు. దేనికోసం వస్తాడట? మన రక్షణ నిమిత్తము వస్తాడంటండి. సో ఇప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుందండి. రక్షణ అన్నది ఎన్ని మెట్లుగా మనం చూస్తున్నాం? 3. ఎలాగా? రక్షించాడు, ప్రారంభ రక్షణ, రక్షిస్తున్నాడు, అనుదిన రక్షణ, భవిష్యత్తులో రక్షిస్తాడు, అంతిమ రక్షణ. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. ఇప్పుడు ఈ కీర్తన 96వ అధ్యాయంలోనండి మనం చదువుతున్నాం కదా, ఒక పదం ఉంది. ఆ పదం మన అంతిమ రక్షణ కోసం మాట్లాడుతుంది. అదేం పదమో చెప్పనా? మీరు ఎవరైనా చెప్పగలరా? కీర్తన 96 మొదటి వచనంలో ఒక చిన్న వర్డ్ ఉంటుంది, ఒక పదం ఉంటుంది. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజాలారా యెహోవా మీద పాడుడి. చూడండి, ఈ వచనంలో ఒక పదం ఉంది, మన అంతిమ రక్షణ గురించి మాట్లాడుతున్న పదం అని చెప్పాను. ఏదో తెలుసా? క్రొత్త కీర్తన. ఏంటండి ఈ క్రొత్త కీర్తన అంటే? ఏంటండి? యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి అని ఉంది. అంటే పాత పాటలను వదిలేయాలా? అసలు ఈ క్రొత్త కీర్తన అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? మనం అంతిమ రక్షణ వచ్చిన తర్వాత పరలోకంకి వెళ్ళిపోతాం కదా, పరలోకంలోనంటండి ఈ వచనం నెరవేరుతుందట. ఏ వచనం? యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. మనం పరలోకంకి వెళ్ళినప్పుడు సర్వభూజనులు ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో ఉండి ఏం చేస్తారట తెలుసా? క్రొత్త కీర్తన పాడతారట. అది ఎక్కడ వస్తుంది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారును ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అంటున్నాడు. పాడుదురు అంటే అర్థం ఏంటి? ఇప్పుడా లేకపోతే భవిష్యత్తులోనా? పాడుదురు అంటే భవిష్యత్తులో మన అంతిమ రక్షణ వచ్చినప్పుడు మనం అందరం అంటండి పరలోకంకి వెళ్ళి ఒక క్రొత్త కీర్తన పాడతామంటండి. ప్రభా మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇదే క్రొత్త కీర్తన గురించి ఎక్కడ రాస్తుంది? కీర్తన 96 1వ వచనంలో ఉంది. యెహోవా కొరకు ఏం పాడాలట? ఇది చదువుతున్నాం, మనకు అర్థం అవ్వాలి ఏంటంటే, ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణ అంత గొప్పదంటే, నన్ను రక్షించావు, అనుదినం ఒకటి నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? రక్షిస్తున్నావు. ఒకరోజు వస్తుంది నన్ను నీ రాజ్యానికి తీసుకెళ్తావు. అక్కడ దేవుని బిడ్డలందరితో కలిసి నేను కూడా క్రొత్త కీర్తనతో నేను నిన్నేం చేస్తాను? మహిమపరుస్తాను. ఇంకా నేను పరలోకంకి వెళ్ళలేదు, అది ఎదురు చూస్తూనే ఇప్పుడే నేను నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నేను స్తుతిస్తాను నాయన అని చెప్పి ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనం ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు అర్థమవుతుంది నాకు రక్షణ యొక్క విలువ ఏంటో. ఇది రక్షణ అన్నది ఒక ప్రయాణం, ప్రారంభమైంది. అనుదినము కూడా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. ఒకరోజు మన ఆయన రాజ్యానికి తీసుకెళ్ళి అక్కడ కూడా మనం క్రొత్త కీర్తనతో దేవుని ఆయన స్తుతులు చెల్లిస్తాం అన్నమాట. ఇంత గొప్ప రక్షణ బట్టే మనం దేవుని మనసారా ఏం చేయాలంటండి? స్తుతులు చెల్లించాలి. సో రక్షణ గురించి అనేక రకాలుగా మనం ఆలోచిస్తున్నాం. గత వారం కూడా రక్షణ గురించి మాట మనం చూసాం కీర్తన 95వ అధ్యాయంలో. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం రక్షణ గురించి. రక్షణ గురించి ఎంత ధ్యానించినా తక్కువేనండి. ఎందుకంటే ఆయన చేసిన మేళ్లలో అతి శ్రేష్టమైన మేలేంటండి? ఆయన మన ఆత్మను నిత్య నరకం నుంచి ఆయన ఏం చేశాడు? రక్షించాడు. ఆయనే కానీ రక్షించకపోతే మన పరిస్థితి ఏంటో తెలుసా? మనం చేసిన పాపాలను బట్టి నరకానికి వెళ్ళిపోవడమే. ఇక్కడ మరణిస్తాం, శవం ఇక్కడే ఉంటుంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇక్కడ కళ్ళు మోస్తాం, నరకంలో కళ్ళు తిరుగుస్తాం అనమాట. ఇంకంతే, యుగాలు అందులో ఏడాలంతే, కాలాలంతే. ఎంత ఘోరం ఆలోచించండి. ఇక బయటకు వద్దామని కూడా రాలేమన్నమాట. నిత్యమేది. అలాంటి నరకం నుంచి మన పాప శిక్ష నుంచి రక్షించడానికి యేసు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. కాదు, నిన్ను నన్ను రక్షించాడే. నాలాంటి ఆయన నరకానికి వెళ్ళాల్సిన నన్ను రక్షించావు, నీకు స్తోత్రాలని చెప్పి మనసారా మనం ఏం చేయాలి? దేవుని స్తుతులు చెల్లించాలి. మన జీవితంలో ఒకవేళ దేవుడు చేసిన మేలు ఏం జ్ఞాపకం రావట్లేదు అనుకోండి, ఒక్కొక్కసారి మనకి గుర్తురావు ఆయన చేసిన మేళ్ళు. కానీ ఇది మాత్రం మర్చిపోకూడదండి. ఏ మేలు? నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ. కీర్తన 103వ అధ్యాయంలో కూడా భక్తుడు నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము,
ఆయన అంతరంగ సమస్తం ఆయన నా పరిశుద్ధనామం సన్నిధించి, నా ప్రాణం యెహోవాను సన్నిధించి, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని అని అంటున్నాడు. ఆయన నీ దోషములు క్షమించాడు అంటాడు. నేను క్షమించాడే, నీ ఆత్మను రక్షించాడే, అది ఫస్ట్ ఆయన చేసిన ఉపకారం అని చెప్పి అక్కడ కూడా ఆయన స్తుతిస్తున్నాడు. ఇక్కడ కూడా కీర్తన 95లో ఏంటి, కీర్తన 96లో ఏంటి, రక్షణ రక్షణ అని చెప్పి ఆయన ఇచ్చిన రక్షణ బట్టి స్తుతులు చెల్లిస్తున్నాడు. ఇంకోటి తెలుసా, ఈ రక్షణను బట్టి ఇంకా ఎప్పుడు బాగా స్తుతిస్తావంటే, మనల్ని మనం రక్షించుకొనలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడు, రక్షించాడు. ఇప్పుడు మనకు మనంగా రక్షించగలిగితే అప్పుడు దేవుని అంత స్తుతించే అవసరం లేదు. ఏమో బాబు నువ్వు రక్షించకపోతే మేము రక్షించుకోగలమేమో అన్నాడు. కాదు, మనల్ని మనం ఏ మంచి పనులు చేసినా సరే నరకం నుంచి తప్పించుకోలేము. రక్షణ యెహోవాది, ఆయన మాత్రమే రక్షించాలి. మనం బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, బలహీనులు అంటే అర్థం ఏంటో తెలుసా, రక్షించుకొనలేని స్థితి అన్నమాట. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు, రక్షించాడు. ఇప్పుడు చూడండి, ఊబిలో దిగిపోతున్న వ్యక్తి ఒకవేళ బయటకు రావాలని ప్రయత్నించాడు అనుకోండి, ఏమవుద్ది? ఊబిలో దిగిపోతున్నాడండి, బయటకు రావాలని ప్రయత్నిస్తున్నాడు, ఏమవుద్ది తెలుసా, ఈ కదుల వల్ల ఇంకా దారి చేసుకొని ఇంకా స్పీడ్ మీద వెళ్ళిపోతాడు లోపలికి. మన పాపాలు పోగొట్టుకోవడానికి ఏవేవో కొన్ని మంచి పనులని, పుణ్యకార్యాలని, అవి ఇవి చేస్తాం కాదు, అవన్నీ ఇంకా బరువు పెంచి మనల్ని ఇంకా త్వరగా నరకం వెళ్ళేటట్టు చేస్తాయి. మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలం వంటివి. ఏవి కూడా మనల్ని ఒక అడుగు పరలోకంలో పెట్టడానికి కూడా మనకు అర్హత ఇవ్వవన్నమాట. కేవలం రక్షణ యెహోవాది. ఆయన కృప చూపించి మనల్ని ఏం చేశాడు, ఆయన రక్షించాడు. అందుబట్టే మనం ప్రభుని ఎంతో స్తుతులు మనము చెల్లించాం. రెండోదండి, మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఒకటేమో రక్షించాడు, రెండోది ఏంటంటే, అది ఎక్కడ రాస్తుందండి అంటే కీర్తన 96 మళ్ళీ వెళ్ళిపోదాం చూడండి. 3వ వచనం, అన్యజనులు ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి, యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందగలడు. చూడండి, ఆశ్చర్య కార్యములు, మహాత్మ్యం గలవాడు అంటే ఈ మాటలకు అర్థం, ఆశ్చర్యం అంటే ఏంటి చెప్పండి? మన జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆశ్చర్యకార్యాలు. మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంతవరకు కూడా దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. మన జీవితంలోనండి ఎప్పుడన్నా ఒక విలువైన రోజు ఏమైనా ఉందనుకోండి, కొంతమందికి వెడ్డింగ్ డే ఒక విలువైన రోజు అవుద్ది, బర్త్డే ఒక విలువైన రోజు అవుద్ది. అలాంటి విలువైన రోజుల్లో మనం చేయాల్సింది ఒక పని ఏంటో తెలుసా అండి? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ ఒకసారి కూర్చొని ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ప్రతిరోజు మనం కూర్చొని జ్ఞాపకం చేసుకోవడం అంత టైం ఉండదు మనకి. కానీ మీ పుట్టినరోజు వచ్చింది, లేకపోతే మీకు ఒక యానివర్సరీ వచ్చింది, అలాంటప్పుడు మీకు కొంచెం తీరిక ఉంటుంది, టైం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే కూర్చొని మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి దేవుడు ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశాడో అన్నీ కూడా మనం ఏం చేయాలట అండి, జ్ఞాపకం చేసుకోవాలంటండి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు హృదయం ఎంతో కృతజ్ఞత వస్తుందన్నమాట. కృతజ్ఞతతో దేవుని ఏం చేస్తాం, స్తుతులు చెల్లిస్తాం. అంతేకాదు, అలాగా జ్ఞాపకం ఆయన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఒక మేలు ఏంటంటేనండి, భవిష్యత్తును గురించిన నిరీక్షణ మనకు వస్తుంది. అమ్మ, ఎంతవరకు ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు ఇక మీద కూడా ఆయన ఎన్నో అద్భుతాలు చేసిన ముందుకి నడిపిస్తాడు. చూసారా? కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోవడం అంత ముఖ్యం. బైబిల్లో మీరు సంఖ్యాకాండం కానీ ద్వితీయోపదేశ కాండం కానీ మీరు చదివితే, ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు పదే ఇచ్చిన ఒక ఆజ్ఞ ఏంటంటే, జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని ఎలాగైతే ఎర్ర సముద్రాన్ని దాటించానో, ఎలాగ ఐగుప్తు నుంచి విడిపించానో ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. జ్ఞాపకం ఎన్నిసార్లు ఉంటుందో మీరు చదవండి కావాలంటే. రిమెంబర్ ద్వితీయోపదేశ కాండంలో అయితే ఎన్నిసార్లు కనపడతా మాట, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు దేవుడు అన్నిసార్లు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు చెప్పండి? దేవుడు అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకటేంటంటే, మనలో దేవుని మీద అవిశ్వాసం పోతుంది. ఏమొస్తుంది? విశ్వాసం కంటే ముందు కృతజ్ఞత వస్తుంది. ఏమొస్తుంది? ఇన్ని మేళ్ళు చేశాడని చెప్పి జ్ఞాపకం వచ్చినప్పుడు కృతజ్ఞత వస్తుంది. కాదు, భవిష్యత్తును గురించిన ఇప్పుడు ధైర్యం కూడా మనకి
వచ్చేస్తుంది, విశ్వాసం వస్తుంది అనమాట. ఏం పర్లేదు, ప్రభు నడిపించేస్తారని ధైర్యం వచ్చేస్తుంది. నేను ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఇశ్రాయేల్ ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు దేవుడు వారికి జ్ఞాపకం చేస్తుంటారు. ఎక్కడంటే న్యాయాధిపతులు 6వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుతున్నాను. ఆ దేశము పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? అలా లేదు, మిక్కిలి హీనదశ అంటే చాలా కష్టంలో ఉన్నారనమాట. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఎందుకంటే ఆ మిద్యానీయులు వచ్చి వాళ్ళకున్న ఆస్తులు, ఆహారం అంతా కూడా దోచుకుని వెళ్ళిపోతున్నారటండి. ఇప్పుడు 7వ వచనం చూడండి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా, దేవునికి మొర్రపెట్టారంటండి. ఇప్పుడు చూడండి, యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించి తిని, దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మను విడిపించి, మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశం మీకు ఇచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. ఆగండి, ఈ ఒక్క వచనం మనకేమర్థమవుతుంది చెప్పండి? దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు అంత మిక్కిలి హీనదశలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ మొరవిని ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త వచ్చి ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ గతాలకి తీసుకెళ్ళి గతాన్ని ఒకసారి జ్ఞాపకము చేస్తాడు. ఇదిగో ఐగుప్తు నుంచి మిమ్మల్ని ఎలా విడిపించానో జ్ఞాపకం చేసుకోండి. ఆ దాసుల గృహంలో నుంచి మిమ్మల్ని బాధించిన వారి చేతుల నుండి ఎలా విడిపించానో జ్ఞాపకం చేసుకోండి. మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమని మీకు ఇచ్చాను, అదొకసారి జ్ఞాపకము చేసుకోండి. ఏం చేస్తాడు దేవుడు? గతాన్ని అంతటినీ ఒకసారి జ్ఞాపకం. ఎందుకు? అంత హీనదశలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తాడు చెప్పండి? హృదయంలో వాళ్ళకి ఏమొస్తుంది? ముందేమో కృతజ్ఞత వస్తుంది. దేవుడు ఇన్ని మేలు చేశాడు, మా జీవితంలో కృతజ్ఞత వస్తుంది. అంతేకాదు భవిష్యత్తుని గురించి ఎంతో ధైర్యం వాళ్ళకి. ఇలాంటి దేవుడా మాకు తోడుగా ఉన్నాడు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసుకుని ఎంతవరకు తీసుకొచ్చాడా, ఇక మీద కూడా ఆయనే అద్భుత కార్యాలు చేసుకుంటూ మమ్మల్ని నడిపిస్తాడని చెప్పి ఆయన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అండి, కృతజ్ఞత మాత్రమే కాదు, గొప్ప ధైర్యం, భవిష్యత్తును గురించిన ధైర్యం మనకి వచ్చేది. నాకేం పర్లేదన్న ధైర్యం వచ్చేస్తుంది. నేను ఒక 3 పదాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను, టీ అక్షరంతో వచ్చేవి. థింక్, థ్యాంక్, ట్రస్ట్. చెప్పండి. థింక్, థ్యాంక్ అండ్ ట్రస్ట్ అంటే అర్థం ఏంటో చెప్పిన. థింక్ అంటే దేని గురించి ఆలోచించాలి? గతంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. థింకింగ్ అంటే ఏంటి? థింకింగ్ అంటే ఏంటి? ఆలోచించడం. గతంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. యు థింక్. మనం ఏంటంటే ఆలోచిస్తామంటే ఎవడెవడు కప్పిచ్చామో, లేకపోతే ఎవడెవడు ఏ టైంలో ఏమన్నాడో, ఆడు అంత మాట అన్నాడు, వీడు ఎంత మాట, ఇవన్నీ దేవుడు అంటున్నాడు. అది కాదు, నువ్వు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? నేను చేసిన ఉపకారాలన్నీ కూడా ఒకసారి ఆలోచన. యు థింక్ ఆఫ్ యువర్ పాస్ట్ బ్లెస్సింగ్స్ అంటున్నాడు. రెండో టీ ఏంటన్నాను? థ్యాంక్. థ్యాంక్ అంటే కృతజ్ఞత చెల్లించు, కృతజ్ఞత చెల్లించు. ఎందుకంటే ఇన్ని మేళ్ళు జ్ఞాపకం చేసుకున్నావు కదా, మరొకసారి నూతనంగా దేవుని స్తుతులు చెల్లించు. మూడోది ఏం చెప్పాను? ట్రస్ట్. ట్రస్ట్ దేనికి అంటే భవిష్యత్తులో ఇంకా ప్రభు నన్ను నడిపిస్తాడని గొప్ప విశ్వాసం ఆయన మీద చూపి. ట్రస్టింగ్ అంటే ఏంటో తెలుసా? విశ్వాసం చూపించడం. సో థింక్, థ్యాంక్ అండ్ ట్రస్ట్ హిమ్. సో మీరు అదే చేయాలన్నమాట. ఈ 3 చేయాలి. ఇంకో 2 టీలు ఉన్నాయి, తర్వాత అవసరం అయితే చెప్తానులేండి. సో భక్తుడు ఇక్కడ అదే చేస్తున్నాడు. కీర్తన 96వ అధ్యాయంలో సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగలడు. ఏమండి, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు అంటున్నాడు కదా. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల్లో 2 రకాలుగా మనం ఆలోచించవచ్చు. ఒకటేమో ఆత్మీయంగా ఆశ్చర్య కార్యాలు చేశాడు, రెండోదేమో శారీరకంగా ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆత్మీయంగా ఎలాంటి ఆశ్చర్యకార్యం చేశాడండి అంటే ఒక వచనం చూద్దాం. ఓకే, కీర్తన 118వ అధ్యాయము, కీర్తన
118వ అధ్యాయము 22-23 వచనాలు. కీర్తన 118వ అధ్యాయము 22-23 వచనాలు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యెను, అది యెహోవా వల్ల కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యం. ఈ 2 వచనాల్లో దేవుడు మనకు చేసిన ఆత్మీయమైన మేలేంటో మనకు ఒకటి అర్థమవుతుంది. చూడండి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయే అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకప్పుడు ఈ భక్తుడు ఒక రాయిని నిషేధించాడట. ఈ వచనం ఎవరి కోసం రాయబడింది ఎవరైనా చెప్పగలరా? యేసు ప్రభుని గురించి 1 పేతురులో మనం చూస్తాం. ద రిజెక్టెడ్ స్టోన్ బికేమ్ ద కార్నర్ స్టోన్, ద చీఫ్ కార్నర్ స్టోన్ అంటారు. అంటే ఇదే ప్రభువుని ఒకానొకప్పుడు నేనేంటి నువ్వేంటి నిషేధించావు అంటారు. నిషేధించడం అంటే అర్థం ఏంటి? చెయ్ నాకు అదే యేసు ప్రభు అంటే చిచి ఆ పేరే నా దగ్గర ఎత్తక అని చెప్పి అసహించుకున్న నువ్వు ఇప్పుడు నీ జీవితానికి ఆయన ఏమైపోయాడు? తలరాయి అయిపోయాడు. అంటే అర్థం ఏంటి? మోస్ట్ వాల్యుబుల్ పర్సన్. నాకు యేసయ్య అంటే ఎంతో విలువండి. నేను అందుకోసం ఆయన సన్నిధికి వచ్చానండి. ఆయన ఎందుకు ఆరాధిస్తున్నాను తెలుసా? ఆయన ఎందుకు తెలుసా? నాకు దేవుడు ఆయన ఎంతో నాకు విలువైన వాడు, నా దేవుడు ఆయన. ఎలాగండి ఇలాంటి కార్యం జరిగింది? ఒకప్పుడు నిషేధించిన నేనే ఎంత విలువగా ఆయన ఎందుకు ఎంచుకుంటున్నానండి అంటే 23వ వచనంలో మనకు దానికి ఆన్సర్ ఉంటుంది. అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఎంత నిషేధించిన ప్రభుని నువ్వు ఎంత విలువగా ఎంచుతున్నావంటే దానికి కారణం ఏంటో తెలుసా? అది యెహోవా వల్ల కలిగిన కార్యము, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఒక మాటలో అదొక ఆత్మీయమైన ఆశ్చర్యకార్యం దేవుడు చేసింది. ప్రభునే విలువగా ఎంచుకుంటున్నాం మనం, తృణీకరించాము, ఒకప్పుడు నిషేధించాము మనం. ఆయన మన జీవితానికి ఆయన తలరాయి అయ్యాడు. సో అలా ఆయన చేసిన గొప్ప మేలును బట్టి మనం దేవుని ఎంతో మనం ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు మనం అంటాం, ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నాయన, నీవు నాకుండా లోకంలో నాకు ఏది నాకు అక్కర్లేదు. అంత విలువగా ఎలాగైపోయాడు ఆయన నీకు? ఒకప్పుడు నిషేధించావు కదా అంటే ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం, అది మా కన్నులకే ఆశ్చర్యం అంటున్నాను అనమాట. ఇది ఒక ఆత్మీయమైన ఆశ్చర్యకార్యం. మరి శారీరకంగా ఎన్నో అండి, లెక్కలేనని మేళ్ళు ఆయన మన జీవితంలో చేస్తున్నాడు. నేను ఒకరితో మాట్లాడుతున్నాను, పుట్టుక దగ్గర నుంచి నా జీవితం ఒక ఆశ్చర్యమేనండి. నా పుట్టికే ఆశ్చర్యం అండి. అసలు పుట్టుకలోనే చనిపోతానని అన్నారండి, దేవుడు ఆయుష్ బ్రతికించాడండి. నా చదువే ఒక ఆశ్చర్యం అండి, నా ఉద్యోగమే ఒక ఆశ్చర్యం అండి. అనుదినము దేవుడు ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో చేసుకుని ఇంతవరకు నడిపించాడు. నాకు అంత తెలివితేటలు లేవు, అంత అందగాడిని కాదు, లేకపోతే అంత పేరున్న వ్యక్తిని కాదు, అంత డబ్బున్న వ్యక్తిని కాదు. ప్రస్తుతం నా జీవితం చూస్తుంటే ఏంట్రా అసలు నాకున్న బ్యాక్గ్రౌండ్కి నేను ప్రస్తుతం నా జీవితానికి అసలు కనెక్షనే లేదు. ఏంటి నేను ఎంత హెచ్చింపబడ్డాను ఏంటంటే అది కేవలం దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలు. మన ఊహకే అందం అన్నమాట. ఈ ఈక్వేషన్ లోకానికి అర్థం కాదన్నమాట. నేను ఇంతకుముందు ఒక వచనాన్ని మీకు చూపించాను. అన్ని జనులు చెప్తారట యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు. వాళ్ళు నీ దగ్గరకు వచ్చి అంటారే, నిన్ను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాను, ఈడు ఎలాగ ఎదుగుతాడు రా బాబు, ఈవిడ ఎలా ఎదుగుతుందిరా బాబు, అసలు బతుకుతుందా, ఎలా బతుకుతుందా అని అనుకునేవాళ్ళం. ప్రస్తుతం నీ జీవితం చూస్తుంటే మాకే ఎలాగుందంటే నువ్వు నమ్ముకున్న దేవుడే నిన్ను ఎంత పైకి హెచ్చించాడు అని వాళ్ళు వచ్చి అంటారటండి. దేవుడు మన జీవితంలో ఏం చేస్తుంటాడు చెప్పండి? ఆశ్చర్యకార్యాలు. అయితే మనం చేయాల్సినవి ఆశ్చర్యకార్యాలు తలపోసుకుంటూ ఆయన మన స్తుతులు మనము చెల్లించాలి. సో 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటి నేర్చుకున్నాం? కీర్తన 96లో ఒకటి, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆయన స్తుతులు మనము చెల్లించాలి. రెండోది, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి మనం మన స్తుతులు చెల్లించాలి. మూడోది, ఆయన మన సృష్టికర్తగా ఆయనకు నైవేద్యం చెల్లించాలి. ఇంతకీ మన కీలక పదం ఏంటని నేర్చుకున్నాం ఈ కీర్తనలో? నైవేద్యం. ఎందుకు ఇస్తారు? కృతజ్ఞత కోసం ఇస్తారు. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? ఒకటి చూసాం, రక్షించినందుకు. రెండోది చూసాం, ఆశ్చర్య కార్యాలు చేసినందుకు. మూడోది చూస్తున్నాం, ఆయన మనల్ని సృష్టించినందుకే మనం ఆయన మన స్తుతులు చెల్లించాలి. 5వ వచనం చూద్దాం.
జనములు దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. చూడండి 5వ వచనం ఎలా ప్రారంభమైందంటే, దేవతలు వట్టి విగ్రహాలు, అందులో ఏం లేవు. కానీ దేవుడు ఆయన ఆకాశ వైశాలను ఏం చేశాడు? ఆయన సృజించాడు. హీఈస్ అ క్రియేటర్. ఆయన మన సృష్టికర్త. అయితే ఇప్పుడు చూడండి 6వ వచనంలో పరలోకాన్ని ఆయన సృష్టించాడని చూస్తున్నాం. ఎలాగా? చదవండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. ఇంతకీ ఆయన పరిశుద్ధ స్థలం అంటే ఏది? పరలోకం. సో పరలోకంలో ఏమేమి ఉన్నాయంటే ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, ఆయన బలం ఏంటి, ఆయన సౌందర్యం ఏంటి, ఎక్కడ కనపడుతుంది? పరిశుద్ధ స్థలం అంటే పరలోకంలో. పరలోకంలో ఆయన మహిమేంటో, ఆయన బలం ఏంటో, ఆయన సౌందర్యం ఏంటో పరలోకంలో చూస్తాం. యేసయ్య ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయన చాలా సింపుల్గా ఉన్నాడనమాట. కానీ పరలోకంలో ఆయన సౌందర్యం ఏంటో అక్కడ కనపడుతుంది. ఇంత గొప్ప పరలోకాన్ని ప్రభు ఎందుకని సృష్టించాడు అని అంటే, నీ కొరకు, నా కొరకు. ఆ పరలోకాన్ని బట్టే మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. పరలోకాన్ని సృష్టించాడు, తర్వాత భూలోకాన్ని కూడా ఆయనే సృష్టించాడు. 7వ వచనంలో చూస్తే, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. జనముల కుటుంబములారా అంటే భూమి మీద ఉన్న జనములారా, మీరు కూడా దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. సో 6వ వచనంలో పరలోకాన్ని సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. 7వ వచనంలో ఏంటంటే భూలోకాన్ని కూడా ఆయనే సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. మనం ఎందుకంటే ఆయన స్తుతిస్తున్నాము అని అంటే, కొంతకాలమే ఈ లోకంలో బ్రతికేది, తర్వాత ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన పరలోకంకి వెళ్ళిపోతాం. పరలోకం ఎంత బాగుంటుందంటే, నేను ప్రకటన గ్రంథం వివరించినప్పుడు ఒక విషయాన్ని చెప్పాను. యోహాను కదా రాస్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు, యోహాను ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ప్రభు కనీసం 12 సార్లు ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? వ్రాయము 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 అంటున్నాడు అనమాట. ఎందుకు ఆ నిజాలు చెప్పాల్సి వస్తుంది? ఎందుకు తెలుసా? ప్రభు పరలోకాన్ని గురించి ఒక్కొక్కటి వివరిస్తూ ఉంటే ఆయన రాయడం ఆపేసి తన్మయమైపోతున్నాడంట. ఏంటి పరలోకం అంత బాగుంటుందా? పరలోకంలో దగదగా మెరుస్తుంది. అక్కడ ఏడ్పు ఉండదా? అక్కడ దుఃఖం ఉండదా? అక్కడ మరణమే ఉండదా? అక్కడ ఇలా విడదీసే సముద్రం ఉండదు అని చెప్పి అలా తన్మయం అయిపోతూ ఉంటే ప్రభు వెంటనే ఏమంటున్నాడు? అక్కడ రాయు 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 రాయు, ఆ పరలోకాన్ని నీకోసమే సిద్ధపరిచాను. సో మనం కూడా పరలోకంకి వెళ్ళినప్పుడు అంటండి తన్మయం అయిపోతాం అంటండి. అంత అద్భుతమైన ప్రదేశాన్ని ప్రభు నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచాడు. ఈ భూలోకంలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలి తెలుసా? దేవా, అంత మహిమ ప్రభావం నాయన, నీ బల సౌందర్యం ఉన్న ఆ శ్రేష్టమైన పరలోకాన్ని నువ్వు నా కొరకు సృష్టించావు, అందుబట్టి నీకు స్తోత్రాలు అని చెప్పాలి. ఒక ఆయన అన్నాడు, ఈ భూమి మీద మహా అయితే మనం ఎంతకాలం మనిషి బ్రతుకుతాడు చెప్పండి? సగటు ఒక 70-80 years బతుకుతాం. పరలోకంలో యుగ యుగాలు. ఇప్పుడు 70-80 సంవత్సరాలు బ్రతికే భూమినే ఎంత అద్భుతంగా దేవుడు తయారు చేశాడు అంటే, నిత్యము జీవించే పరలోకాన్ని ఇంకెంత అద్భుతంగా చేస్తాడు కదండి. అర్థమవుతుంది మీకు నేను చెప్పిన పాయింట్? తాత్కాలికంగా బ్రతికే, శాశ్వతంగా ఉండవు ఇక్కడ, తాత్కాలికమేది. తాత్కాలికంగా జీవించడానికి ఈ భూమిని ఎంత అందంగా దేవుడు తయారు చేస్తే, అసలు ఈ భూ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, దాని అందాలు చూస్తున్నప్పుడు వావ్ అన్నట్టు అనిపిస్తుంది. ఈ భూలోకాన్నే తాత్కాలికంగా బ్రతకడానికి ఎంత అద్భుతంగా తయారు చేస్తారండి. నిత్యము జీవించే ఆ పరలోకం ఇంకా ఎంత శ్రేష్టమైనది, ఎంత అద్భుతమైనది. మనం దాని గురించి 2-4 వర్తమానాలు విన్నాం, గుర్తుందా మీకు? వీధులు, బంగారు వీధులు, ముత్యములతో తయారు చేశాడంట. దేన్ని? ద్వారాలను. రత్నాలు, 12 విలువగల రత్నాలతో అలంకరింపబడి ఉన్నది పరలోకం. శుద్ధ సువర్ణము, స్ఫటికముతో చేయబడిందంటండి, గ్లాస్తో చేయబడిందంటండి పరలోకం. మరి సూర్యుడు లేడంట అక్కడ. మరి సూర్యుడు లేకపోతే మనకు వెలిగెలగండి.
గొర్రెపిల్లే దానికి దీపము. ప్రభు మహిమ దగ్ 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 మెరిసిపోతున్నారు. అంత గ్లాస్తో చేయబడింది కాబట్టి గోడ అనుకోండి, ఇందులోంచి లైట్ వెళ్దు, గ్లాసు లోపలికి దూసుకుని వెళ్ళిపోద్ది అన్నమాట. స్ఫటికముతో చేయబడింది. దేవదూతలు ఉంటారు అక్కడ, ప్రభు ఉంటాడు. పరలోకం గురించి నేను మొన్న ఒక మాట చెప్పాను, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో. John 14 యోహాను సువార్త 14వ అధ్యాయంలో అక్కడ అంటాడు, నా తండ్రి అంట అనేక నివాసం. సో ఆ పరలోకం ఎవరిది? నా తండ్రి అంట, తండ్రి యొక్క ఇల్లు. సో తండ్రి అయిన దేవుడు ఉంటాడు అక్కడ. ఇంకోటి అంటున్నాడు, నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగా అంటున్నాడు. అంటే ఇంకా పరలోకంలో ఎవరు ఉంటారు? యేసు. నేను ఉండే స్థలం అంటే ప్రభు ఉండే స్థలం, అది ప్రభు ఉండే స్థలం. అంతేకాకుండా తండ్రి ఉండే స్థలం. ఇప్పుడు చూడండి, ఈ లోకంలోనే సంపన్నుల ఇల్లులు చూడడానికి బాగుంటాయి, బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి బంగ్లా అద్భుతంగా కడతారు. ఎవరిల్లండి బాబు అంటాం, పలానా ఆయిందండి, ఆయిందా చాలా బాగా కట్టారండి ఇల్లు అంటాం. ఈ లోకంలో ఉన్న సంపన్నులే ఎంత అందంగా కడుతున్నారు కదా. తండ్రి ఉండే ఇల్లు, లోకాన్నంతటి సృష్టించిన దేవాతి దేవుడు, ఆయన ఇల్లు ఎంత అద్భుతంగా ఉండదో ఆలోచించండి. అదే ఇంట్లో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, నువ్వు నేను కూడా అక్కడ ఉంటాం కదండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక వచనం చూపిస్తాను. ఆయన సింహాసనంతో పాటు నిన్ను నన్ను కూర్చోబెడతాడట. ఎక్కడుందో చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. చూసారు ఈ మాట, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానికి నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండి. ఎక్కడ కూర్చోబెడతాడు? మనం తీసుకెళ్ళి వస్తే వచ్చావు కానీ ఆ గేట్ దగ్గర కూర్చోరా బాబు అని అంటాడా ప్రభు మనల్ని? పరలోకం తీసుకోబెట్టి ఆ గేట్ దగ్గర, లేకపోతే ఆ మూల కూర్చో ఇలా అంటాడా? ఎక్కడ కూర్చోబెడతాడట పరలోకంలో? ఆయన ఎలాగైతే తండ్రితో పాటు కూర్చున్నాడో అక్కడ కూర్చోబెడతాడట తీసుకెళ్ళి మనల్ని. అసలు అది వింటుంటేనే ప్రభు నేనా ఈ మురికి పాపాల్లో తిరుగుతున్న నన్ను కడిగి శుద్ధి చేయడమే కాదు, నా కోసం పరలోకాన్ని సిద్ధపరిచి నన్ను తీసుకెళ్ళి నీ పక్కన కూర్చోబెడతావా? ఇదంతా అవడానికి ఎంత టైం పడుతుందండి? ఇదంతా అంటే పరలోకం వెళ్ళి కూర్చోవడానికి ఎంత టైం పట్టవచ్చు చెప్పండి? అబ్బే ఇంకా 1000 సంవత్సరాలు పడుతుందండి. లేకపోతే కాదు, మనం ఈ లోకంలో ఎప్పుడు విడిచిపెడతామో అక్కడ కళ్ళు మోస్తాం చూసారా? ఇక్కడ కళ్ళు మోస్తాం, పరలోకంలో కళ్ళు అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోద్ది ఇదంతా. అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. దేవుడు పిలుపు ఉంటుంది అనమాట, ఇంకా చాలు భూమి మీద బ్రతికింది ఇంకా చాలు వచ్చాయి అంటాడు అనమాట. దేవుడు ఒక్కొక్కరిని ఏం చేస్తూ ఉంటాడు? ఆయన బిడ్డల్ని పిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు క్లాస్లో రోల్ నెంబర్ పిలుస్తారు కదండి, రోల్ నెంబర్ 1 అంటే ప్రజెంట్ టీచర్ అంటారు కదా, ప్రజెంట్. అలాగా మన నెంబర్ ఎప్పుడు వస్తుందో కదండి, బాబు రా అని అంటాడని మనం పేరు పిలుస్తాడు. టక్కుమని ఈ భూలోకాన్ని వదిలేసి ఏం చేయాలి? పక్కలు కూడా చెప్పడానికి కూడా టైం ఉండదు. బాబు మాకు పిలుపు వచ్చింది వెళ్ళిపోతామని చెప్పడానికి కూడా టైం ఉండదు మనకి కదండి. బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాం అనమాట. కళ్ళు మోస్తాం, పరలోకంలో కళ్ళు తెరుస్తాం. నేనే చెప్పాను, మన కన్నులకు ఆశ్చర్యం. కాసేపు అలా ఉండిపోతామంట మనం. యోహాన్ ఎలాగైతే రాయకుండా అలా ఉండిపోయాడు, ఇటు చెప్తుంటేనే ఇంకా వెళ్ళలేదు, చెప్తుంటేనే రాయకుండా అలా ఉండిపోతున్నాడు. రాయి 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 అంటున్నాడు మళ్ళీ ప్రభు. తన్మయమైపోతామంటండి మనం. ఏంటి నేనా ఎక్కడున్నా, ఏంటి కళ నిజమా అన్నట్టు అనిపిస్తుంది అంటండి. మన కన్నులకు అంత గొప్ప పట్టణాన్ని ప్రభు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. ఈ లోకంలో నిన్ను నన్ను సృజించి రక్షించి కాదు, నీ కొరకు పరలోకాన్ని సృష్టించి ఎంత ప్రేమించిన ప్రభుని, ఆ సృష్టికర్తను మనసారా ఏం చేయాలి చెప్పండి? స్తుతులు చెల్లించాలండి. ఇంకోటి తెలుసా, ప్రభు ఈ భూలోకంలో కూడా జంతువులన్నింటినీ ఒకలా తయారు చేశాడు, కానీ నిన్ను నన్ను ఒక ప్రత్యేకంగా తయారు చేశాడు. ఆయన రూపంలో తయారు చేశాడు. ఆయన రూపంలో చేయడం అంటే ఏంటో తెలుసా అండి? ఒక 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆయన్ని తెలుసుకునే జ్ఞానం. జంతువులకి జ్ఞానం ఉంటుంది, కానీ వాటి సృష్టికర్తను తెలుసుకునే జ్ఞానం వాటికి లేదు. సో మనకి జ్ఞానం ఇచ్చాడు, ఆయన తెలుసుకునే జ్ఞానం. రెండోది మనసు ఇచ్చాడు, లోబడే మనసునిచ్చాడు. ఆయనకేం చేస్తాం? లోబడే మనసునిచ్చాడు. మూడోది హృదయాన్ని ఇచ్చాడు మనిషికి, ఆయన్ని ప్రేమించే హృదయం అన్నమాట. సో జ్ఞానం ఇచ్చాడు, ఆయన తెలుసుకునే జ్ఞానము. మనసు ఇచ్చాడు, ఆయన లోబడే
మనసు, హృదయం ఇచ్చాడు, ఆయన ప్రేమించే హృదయాన్ని. ఆఖరిది ఆత్మనిచ్చాడు మనకు. జంతువులకు ఇవ్వనిది మనకు మాత్రమే ఇచ్చేది ఇచ్చింది ఏంటో తెలుసా? ఆత్మ ఎంతకాలం ఉంటుంది? నిత్యం ఉంటుంది. ఆత్మకు చావు లేదు. ఎందుకు నిత్యం ఉండే ఆత్మను మనకిచ్చాడండి అంటే మనం నిత్యము ఆయనతో కలిసి జీవించాలని. జంతువులకి ఇవ్వండి మనకు మాత్రమే ఇచ్చినవి ఇవి. అందుకోసం మనల్ని ఆయన రూపంలో చేసుకున్నాడు. ఇంగ్లీష్లో గాడ్ హ్యాస్ గివెన్ అ మైండ్ టు నో హిమ్, అ విల్ టు ఒబే హిమ్, అ హార్ట్ టు లవ్ హిమ్ అండ్ అ సోల్ టు లివ్ విత్ హిమ్. తెలుగులో చూస్తే జ్ఞానం ఇచ్చాడు, ఆయన తెలుసుకునే జ్ఞానము. మనసునిచ్చాడు, ఆయనకు లోబడే మనసు. హృదయాన్ని ఇచ్చాడు, ఆయన ప్రేమించే హృదయం. ఆత్మనిచ్చాడు, నిత్యం ఆయనతో జీవించే ఆత్మ. అయితే మనం పాపం చేసాం, మన పాపం వల్ల శిక్ష వచ్చింది. నిత్యము ఆయనతో జీవించాల్సిన వాళ్ళు నిత్యము నరకానికి వెళ్ళిపోయే సిద్ధంగా ఉన్నాం. కాదు, రక్షించాడు. ఆయన గూర్చిన జ్ఞానాన్ని ఇచ్చాడు, సువార్త మన దగ్గర తీసుకొచ్చాడు, మన హృదయాన్ని మార్చాడు, రక్షించి మళ్ళీ తిరిగి నిత్య జీవాన్ని మనకి ఇచ్చాడు. నిత్యము నరకంలో ఉండాల్సిన మనకు నిత్యము ఆయనతో కలిసి జీవించే భాగ్యాన్ని మనకు ఇచ్చాడు. అందుబట్టే మనం దేవుని ఎంతో స్తోత్రం మనము చెల్లించాం. 4వది, ఆయన మన జీవితానికి రాజుగా ఉన్నాడు. ఎక్కడ రాస్తుందంటే చూడండి, 10వ వచనం, కీర్తన 96:10. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. చూడండి, ప్రభు మన జీవితానికి ఎలా ఉన్నాడండి? రాజు. హీజ్ అ కింగ్. రాజు అన్న మాట మనల్ని ఎంతో ధైర్యపరచాలి. ఓ దేశానికి రాజు ఉంటే, ఆ రాజు మంచి రాజు అయితే, పట్టించుకునే రాజు అయితే, దేశం ఎంతో నెమ్మదితో సురక్షితంగా ఉంటుందన్నమాట. ప్రభు మన జీవితానికి ఎలా ఉన్నాడంటే రాజుగా ఉన్నాడు. ఆయన పట్టించుకుంటాడు, ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. గత వారం కూడా మనం కీర్తన 95వ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు ఆయన మనల్ని రాజుగా ఉన్నాడు మన జీవితానికి అని చెప్పి, పాలిస్తున్నాడు చెప్పి 6వ వచనంలో చూసాం. చూడండి, కీర్తన 95:6. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన పాలించు ప్రజలు అంటున్నాడు. పాలించడం అంటే ఏంటి అర్థం? పరిపాలిస్తున్నాడు అంటే రాజు. ఆయన పరిపాలిస్తూ మేపు గొర్రెలు అంటున్నాడు. ఎంత మంచి రాజు అంటే, ఒక కాపరి గొర్రెలను చూసుకున్నంతగా చూసుకుంటున్నాడంట. ఎవడు? ఈ గొప్ప రాజు యేసయ్య మన జీవితంలో రాజుగా ఉండి మనల్ని పట్టించుకుంటున్నాడు. ఆయన ఒక కాపరి ఎంతగా గొర్రెలు ప్రేమిస్తాడో అంతగా ప్రేమించే రాజుగా మనకు ఉన్నాడు. నేను గత వారం ఒక విషయం చెప్పాను. ఏ రాజు కూడా దేశం కోసం ప్రాణం పెట్టడు. అవసరమైతే సైన్యాన్ని పంపిస్తాడు. సైన్యం రాలా, మీరన్నా చచ్చిపోయి నన్ను బతికించండి అంటాడు. రాజు చావడు. కానీ ఈ రాజు ఆయన ప్రజల కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఆయన రాజ్యం నీతిగల రాజ్యం. ఆ నీతిగల రాజ్యంలో అడుగు పెట్టాలంటే మనలో ఎంతో పాపం ఉంది, వెళ్ళం. ఆ పాపం పోవాలంటే ఆయన ప్రాణం పెట్టాలి. ఆయన ప్రాణం పెట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చే ఆయన రాజ్యానికి అర్హులుగా మనల్ని చేశాడు ఆయన. అది ఆయన రాజు. ఈ రాజు మన జీవితంలో న్యాయం చేస్తాడు. 10వ వచనం అంటున్నాడు కదా, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను అంటున్నాడు. అన్యాయం జరుగుతుందా నీకు? నీ పక్షాన్ని నిలబడి ఆయన ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు, నీకు మేలే చేస్తాడు. ఆయన లోకము కదలకుండా స్థిరపడి ఉన్నది అంటాడు. ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి లోకమే ఎలాగుందంటండి? స్థిరంగా ఉందంటండి. ఆ మాట మనల్ని ఎంత ధైర్యపరచాలంటే, మన జీవితంలో ఏదన్నా మబ్బుగా ఉందనుకోండి, అయోమయంగా ఉందనుకోండి, అయినా ఒకటి ధైర్యం మనకు ఉండాలి. ఏంటో తెలుసా ధైర్యం? నా ప్రభు రాజ్యము చేస్తున్నాడు, నిశ్చింతగా ఉండండి. నేను ఒకసారి కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు నా ముందు కారు మీద ఒక క్యాప్షన్ రాయిస్తుందండి ఇంగ్లీష్లో. ఇప్పటికీ మర్చిపోలేకపోయినాడు. భలే రాసాడండి. హీ ఈజ్ రూలింగ్ సో రిలాక్స్ అని రాశాడు. అంతే. ఏమన్నాడు? హీ ఈజ్ రూలింగ్ సో రిలాక్స్ అని అన్నాడు. అంటే హీ అంటే ఎవరు? యేసు ప్రభు రాజ్యం చేస్తాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? రిలాక్స్డ్గా ఉండాలి. నాకు ఆ వచనం చదివినప్పుడు అది గుర్తుండిపోయిందనమాట. ఇది దాని అర్థం ఇదే. ఆయన రాజ్యం చేస్తాడు కాబట్టి లోకం ఎలా ఉంది? కదలక స్థిరంగా ఉంది. నువ్వు కూడా ఎలా ఉండాలి? రిలాక్స్డ్గా ఉండు, ఏం పర్లేదు, ఆయన పరిపాలన చేస్తా. నీకు నీ భవిష్యత్తు మబ్బులా కనిపించినా, ఏం జరుగుతుందో బాబాయ్ నా జీవితం అనిపిస్తున్నా, నా భవిష్యత్తు ఏంటో, నా పెళ్ళి ఎలాగో, నా పిల్లలు ఎలాగో, నా భవిష్యత్తు ఎలాగో, రిలాక్స్. ఆయన నడిపిస్తున్నాడు, ఆయన రాజ్యము చేస్తున్నాడు. నిశ్చింతకుండా ఆయన నడిపిస్తాడు. ఇంతవరకు ఎలా నడిపించాడు, ఇక మీద కూడా ఆయనే నడిపిస్తాడు. ఇప్పుడు విమానం మీద వెళ్తున్నాం అనుకోండి,
ఒక్కొక్కసారి టర్బులెన్స్ వస్తుంది. టర్బులెన్స్ అంటే తెలుసా మీకు? టర్బులెన్స్ అంటే ఫ్లై చేసిన వాళ్ళు తెలుస్తుంది. ఒకసారి గాలులు వస్తాయి. గాలులు వచ్చినప్పుడు ఈ విమానం ఇల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. లోపల ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, అదే బస్సు కాదు అది, విమానం పడిపోద్దేమో అని చెప్పి అంటాం కదా, ఇలా కదిలిపోద్ది అనమాట. అలాంటప్పుడు పైలట్ ఒకే మాట అంటాడు లోపల నుంచి, సీట్ బెల్ట్స్ పెట్టుకోండి, నిశ్చింతం కూర్చోండి, మనం క్షేమంగా దాటేస్తూ ఉంటున్నాడు. ఎవరంటున్నారు ఆ మాట? పైలట్ అంటాడు అనమాట. ప్రభు అదే మాట అంటున్నాడు. నీకు ఒకవేళ గందరగోళం కనిపిస్తున్నప్పటికీ కూడా, టర్బులెన్స్ వచ్చినా నీ జీవితంలో, రిలాక్స్డ్గా ఉండు, నిశ్చింతగా ఉండు. ఎందుకంటే మనిషి కాదు నడిపిస్తుంది, ఎవరో తెలుసా? నేను నడిపిస్తున్నాను. నిశ్చింతగా ఉండు అంతే. నీ జీవితాన్ని, నీ జీవితంలో అసలు భయం కానీ, ఆందోళన కానీ, బెంగ కానీ, లేకపోతే అంటే ఆలోచన కానీ, ఎలాగో ఏంటో అని కానీ అసలు రానివ్వద్దు. ఎందుకంటే ఆయన పరిపాలిస్తున్నాడు. హీ ఈజ్ కింగ్. అదొక్కడు గుర్తుపెట్టుకో. ఇంకోటి తెలుసా అండి, ప్రభు రాజ్యం చేస్తున్నాడని చెప్పి తెలిసి కూడా మనం అవిశ్వాసంతో కురింగిపోతున్నాం అంటే ఫస్ట్ బాధపడేది ఎవరో తెలుసా? ఎవరు? దేవుడు చాలా బాధపడతాడు. అంటే నా మీద నీకేం లేదు, విశ్వాసం లేదనమాట. నేను కదా పరిపాలిస్తున్నాను. ఇప్పుడు మన పిల్లలే మన మీద అవిశ్వాసం చూపిస్తున్నా, నమ్మకం లేదన్నట్టుగా ఉంటే మనకు ఎంత బాధ అనిపిస్తుంది. చూడండి, మీ పిల్లడు మధ్యరాత్రి 2 గంటలు లేచి ఏడుస్తున్నాడు. ఏనన్నా ఏడుస్తున్నావు అంటే, ఫీజు ఎవరు కడతారు, నాకు తిండి ఎవరు పెడతారు అన్నాడు. తల్లిదండ్రులు ఏమంటారు చెప్పండి? ఒక్కడేస్తారు ఒకటి గట్టిగా, నేను ఉన్నాను కదా కట్టేది, ఎందుకు ఈ మధ్యరాత్రులు ఏడుతున్నావు అని చెప్పి. అది సీరియస్గానే అలా ఏడుతున్నాడు అనుకోండి, నువ్వు కడతావో లేదో, నువ్వు ప్రేమగా చూసుకుంటావో లేదో అని ఇలా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తున్నాడు అనుకోండి, మాకు మండుతుంది, బాధ వస్తుంది మనకి తల్లిదండ్రులుగా. మనమే మన పిల్లల గురించి ఎంతో ఆలోచిస్తాం. వాళ్ళు లెగకముందే వాళ్ళ కోసం స్నానానికి నీళ్లు రెడీ చేస్తాం, బట్టలు రెడీ చేస్తాం, టిఫిన్ రెడీ చేస్తాం. ఏంటి ఆడు ఇంకా పడుకుని ఉండగానే. మన ప్రభు ఇంకెంత శ్రద్ధ మన ఎడల చూపిస్తారు. ఆయన పరిపాలిస్తున్న రాజు అండి. నువ్వు ఇంకా పుట్టకముందే ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి నీకోసం ప్రాణం పెట్టి రక్షణ సిద్ధపరిచి ఉంచాడు. ఆ సువార్త నీ దగ్గర తీసుకొస్తున్నాడు. నీకోసం ఆహారాన్ని, నీకోసం మంచి సంఘాన్ని, కుటుంబాన్ని, నీకు అన్నీ కూడా సమకూర్చి పెడుతున్నాడు. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా, ఇన్ని మేలు చేసిన తర్వాత కూడా ఆ రాజు మీద మనం సందేహం చూపిస్తున్నాం అనుకోండి, ఆయన చాలా బాధపడతాడు అండి. ఆ రాజు పరిపాలిస్తున్నాడు కాబట్టి నిశ్చింతగా మనము ఉండాలి, అది గుర్తుపెట్టుకోం. సో ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 4 విషయాలు. ఆఖరిగా ఇంకొక విషయం క్లుప్తంగా మనం చూసి ముగించుకున్నాం. ఇంతకీ ప్రభుకి ఎందుకండి మనం నైవేద్యం ఇవ్వాలి? ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, రెండోది ఆశ్చర్య కార్యాలను బట్టి, 3 ఆయన మన సృష్టికర్త కాబట్టి, 4వది ఆయన మన జీవితానికి రాజుగా ఉన్నాడు కాబట్టి, 5వది ఇది చెప్పకముందు ఒక్కొక్క విషయం ఇక్కడ రాసింది. మరి ఇలాంటి రాజుకి నైవేద్యం అంట 8-9 వచనాల్లో ఎలా ఉండాలో ఇక్కడ రాస్తుంది చూడండి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించి నైవేద్యం తీసుకుని ఆయన నాభరణంలోనికి రండి, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయడి, సర్వభూజనుల ఆయన సన్నిధిని అనుకోండి. 8వ వచనం అంటున్నాడు, ఆయనకి నైవేద్యం తీసుకురండి కానీ ఆయనకి తగిన మహిమ తీసుకురండి అంటున్నాడు. చూడండి 8వ వచనం, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. ఆ మాట ఒకటి ఆలోచిద్దాం. ఎంత గొప్ప రాజు ఉన్నాడండి, ఆయనకి ఏదైనా నైవేద్యం తీసుకురావాలట అన్నాడు. తగిన మహిమ అంటున్నాడు. తగిన అంటే అర్థం ఏంటి? తగిన, ఆయన ఎంత విలువైన వాడో అంత విలువైన నైవేద్యాన్ని ఆయనకి తీసుకురండి అంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, వ్యక్తిని బట్టి గిఫ్ట్ డిసైడ్ చేస్తాం, అంతేనా? ఇప్పుడు చిన్న పాప 6 నెలలు ఎంత ఉంది, పాపకి గిఫ్ట్ తీసుకురావాలి. పుట్టినరోజు ఫస్ట్ బర్త్డే ఏదో, ఏం తీసుకెళ్తాం చెప్పండి? చిన్న పాప ఒక ఫ్రాకో, లేకపోతే ఏదో చిన్న టాయో, మీకు అభిమానం ఎక్కువైపోయి ఆ పిల్లంటే చాలా ప్రేమ, కుటుంబం అంతా ఎంతో ప్రేమ అంటే ఒక చిన్న ఉంగరమో ఏదో కొన్ని తీసుకెళ్తాం, అంతేనా? ఎందుకంటే ఆ వయసును బట్టి, ఆ బిడ్డను బట్టి. ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఒక ఆఫీసర్ గారు, లేకపోతే ఒక మినిస్టర్ గారు, అలాంటి ఉన్నారు. వాళ్ళకి కూడా ఇలాగా ఏంటి చిన్న చిన్న ఏమైనా తీసుకెళ్తామా? ఆయన కూడా బొమ్మ అలా ఏమైనా తీసుకెళ్తామా? ఏం తీసుకెళ్తాం చెప్పండి? అలాంటి పెద్ద ఆయనకి కొంచెం విలువైనవి తీసుకెళ్తాం. ఒక వెండి పళ్ళెము, లేకపోతే ఇంకేం తీసుకెళ్తాం? ఒక మంచి కద్దరు
డ్రెస్సో లేకపోతే అలాంటివి ఏదో కొంచెం విలువైనవి తీసుకెళ్తాం. ఇంకా పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, ఏ సీఎం గారు అలా పెద్ద ఆయన ఉన్నారు అనుకోండి, ఆయనకి తగ్గ తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మనిషిని, వ్యక్తిని బట్టి మనం తీసుకెళ్ళే గిఫ్ట్ ఆధారపడి. మరి ఇక్కడ దేవునికి ఎలాంటి నైవేద్యం తీసుకొద్దాం? ఎందుకు ఏమైనా తీసుకురావాలంటే సమస్తం ఆయనవే కదండి. ఆయనకేం తీసుకొస్తాం మనం? అది కూడా ఆన్సర్ ఇక్కడ ఇచ్చాడండి. అందుకోసం నేను ఈ పాయింట్ ఎందుకు ఎత్తానంటే దేవునికి తీసుకొచ్చే నైవేద్యం ఏంటి అని 9వ వచనం అంటున్నాడు. చూడండి, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని. అది నైవేద్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారం. పరిశుద్ధాలంకారం అంటే మన జీవితం పరిశుద్ధంగా ఉండడమే ఆయనకు ఒక గొప్ప నైవేద్యం. ఇంకోటి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడు. ఆయన సన్నిధి వణకడం అంటే ఏంటి అర్థం? ఆయన మాట విని మనం ఏం చేయాలంటండి? వణకాలట. అమ్మో, ఇది దేవుని మాట, నేను పరిశుద్ధంగా జీవించాలి, ఆయన కోరినట్టు నేను బ్రతకాలి. దేవుడు అంటున్నాడు, అదే నాకు నువ్వు ఇచ్చిన గొప్ప నైవేద్యం. బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. అదండి ఆయనకి ఇచ్చే నైవేద్యం. నువ్వు బంగారం తీసుకొచ్చేసినా లేకపోతే విలువైన ఏమైనా తీసుకొచ్చేసినా ఆయన మాట వినకపోతే దేవుడు అంటున్నాడు, ఇవెందుకు నాకు అంటాడు. ఆయన మాట ఎంత ముఖ్యం, అదే ఆయనకి ఇచ్చే నైవేద్యం. మనం సో పరిశుద్ధంగా జీవించడం, ఆయన మాట విని వనగడం, ఆయన చిత్తానికి లోబడిపోవడం, ఇది ఆయనకి ఇచ్చిన నైవేద్యం, ఆయన తగ్గ మహిమ. సరే, 5వది ఒకటి చదివి ముగించేసుకుందాం. 5వది, ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. అందుబట్టి మనం ఆయన్ని స్తుతులు చెల్లించాలి. అది 11వ వచనం, 11 నుంచి 13 వచనాల్లో చూద్దాం. యెహోవా వేంచేయుచున్నాడు అంటే త్వరగా వస్తున్నాడు. ఆకాశం సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రం దాని సంపూర్ణత ఘోషించును గాక, పొలము దాని యందు సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక, వనవృక్షములను ఉత్సాహధ్వని చేయునుగాక. చూడండి, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమును తన విశ్వాస్యత బట్టి జనములను ఆయన తీర్పు. ప్రభు త్వరగా వస్తున్నాడు తీర్పు తీర్చడానికి అంటున్నాడు. కాబట్టి స్తుతించండి ఆయన్ని అంటున్నాడు అన్నమాట. సో 5వది ఎందుకండి దేవుని స్తుతించాలి మనం? లోకానికి ఆయన ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. ఏమంటే అసలు ఆ తీర్పు అన్నది మనకు భయం రావాలి, స్తుతించడం కాదు. ముందు ఏం రావాలి? ఎందుకంటే ఆ తీర్పు ఎవరిని తీర్పు తీర్చడానికి? పాపులను తీర్పు తీర్చడానికి. పాపులకి ఆయన ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. చేసిన ప్రతి పాపం కూడా గ్రంథంలో రాయబడింది, గ్రంథాలు తెరుస్తాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసే ప్రతి పాపం బయటకు లాగి దాని తగ్గ తీర్పు తీరుస్తాడు అనమాట. నరకమే. మరి దానికి మనం ఎలా స్తుతిస్తామని భయపడిపోవాలి కదండి. అంటే లాస్ట్లో ఒక లైన్ ఉందండి, చూడండి, 13వ వచనం అంటున్నాడు, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. చూడండి, 2 రకాల తీర్పులు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. న్యాయమును బట్టేమో లోకమును, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. 2 రకాల తీర్పులు కనపడుతున్నాయి ఇక్కడ. ఒకరికేమో న్యాయం అంటే ఏంటి అర్థం? న్యాయం, తప్పు చేసినోడికి తగ్గ శిక్ష పడిపోవడం ఏంటండి? న్యాయం. సో కొంతమందికి న్యాయంగానే దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. లోకానికి దేవుడు న్యాయాన్ని బట్టి, అంటే చేసిన పాపాన్ని బట్టి, ప్రతి క్రియను బట్టి, నోటంటూ వచ్చి ప్రతి మాటను బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. మరి అలాంటి న్యాయమైన తీర్పు అయితే నేను భయపడాలి. స్తుతించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. అక్కడ భయపడిపోవాలి మనం. అసలు బాబోయ్ దేవుడు తీర్పు వచ్చేస్తుంది. కానీ ఇలాంటి టైంలో స్తుతించడానికి ఒకే కారణం, నెక్స్ట్ లైన్లో రాస్తుంది ఏంటో చూడండి, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు. దేవుడు న్యాయం బట్టి కాదట మనకు తీర్పు తీర్చేది. దేని బట్టట? ఆయన విశ్వాస్యత అంటే ఏంటో తెలుసా అండి? ఆయన కృప చూపిస్తాడు మనకి. మన విషయంలో ఏం జరిగిందంటే మనకి న్యాయం జరిగింది. ఎక్కడ? సిలువ మీద న్యాయమైన శిక్ష ప్రభు తీసుకున్నాడు. మన ఎడల ఆయన విశ్వాస్యతను చూపించి ఆ తీర్పు నుంచి నన్ను ఏం చేశాడు? తప్పించాడు. అర్థమైందా? ఆ తీర్పు నుంచి తప్పింపబడ్డాం మనం. క్రీస్తు బయటన నిజంగానే న్యాయమైన శిక్ష, ఉగ్రత. క్రీస్తులో భద్రత ఉంటుందన్నమాట. క్రీస్తులో క్షమాపణ దొరుకుతుంది. ఆయన విశ్వాస్యత ఉంటుందన్నమాట. ఆయన ప్రేమ ఉంటుంది. నోవాహు టైంలో అదే, ఓడ బయటనేమో ఉగ్రత భరిస్తున్నారు, వాళ్ళు న్యాయమైన శిక్షణ భరిస్తున్నారు.
ఓడ లోపలేమో భద్రత, రక్షణ, విశ్వాస్యత, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కరుణ చూస్తున్నారన్నమాట. లోకానికి తీర్పు వస్తుంది. అయితే లోకానికేమో న్యాయం బట్టి తీర్పు తీరుస్తాడు. కానీ నీ ఎడల నా ఎడల కూడా ఆయన విశ్వాస్యతను చూపిస్తాడు. ఆ తీర్పు మనకు లేదు. అందుబట్టే యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎక్కడ రాస్తుంది అన్నమాట? రోమా 8వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఎందుకంటే ఆ శిక్షా విధి ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన తీర్పు తీర్చడాన్ని బట్టి కూడా మనం ఎంతో స్తుతులు చెల్లించాం. దేవా, లోకానికి తీర్పు తీరుస్తాను, నువ్వు న్యాయవంతుడు, కానీ నన్ను ఆ శిక్ష నుంచి తప్పించావు, నీకు స్తోత్రాలు. ఇదండి ఆయనకి ఇచ్చిన నైవేద్యం. 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కీర్తన 96వ అధ్యాయంలో ఏంటి ఆయనకి తీసుకొచ్చే నైవేద్యం? మొదటిది, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ, విలువైన రక్షణ గురించి ఎంతో విషయాలు నేర్చుకున్నాం మనం. ఆ మాటలన్నీ తలపోసుకోండి. ఆయన ప్రారంభ రక్షణ, అనుదిన రక్షణ, అంతిమ రక్షణ గుర్తున్నాయిగా, మర్చిపోయారా? ఆయన ఇచ్చింది ఏదో నరకం నుంచి తప్పించి వదిలేయడం మాత్రం కాదు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా మొదటి పాఠంలో మనం నేర్చుకున్నాం. రెండోది ఏమి నేర్చుకున్నాం? ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు మన జీవితంలో. ఊహకు అందని అద్భుత కార్యాలు చేశాడనమాట. ఆ కార్యాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు హృదయం ఉప్పొంగుతుంది ఆయన స్తుతించడానికి. భవిష్యత్తు గురించి ఎంతో నిరీక్షణ వచ్చేస్తుంది అనమాట. మూడోది, ఆయన మన సృష్టికర్త. ఆ సృష్టికర్త మన కొరకు భూమిని సృష్టించడమే కాదు, పరలోకాన్ని ఆయన మన కొరకు సృష్టించాడు. మనల్ని ఆయన రూపంలో చేశాడు, రక్షించుకున్నాడు. నిత్యము ఆయన రాజ్యాన్ని అనుభవించడానికి పరలోకాన్ని మనకు సృష్టించాడు. బట్టి మీకు స్తుతించాలి. నాలుగోది, ఆయన మన జీవితానికి ఈ లోకంలో ఎలా ఉన్నాడంటే ఒక రాజుగా ఉన్నాడు, మనకు న్యాయం తీర్చే రాజుగా ఉన్నాడు. కాబట్టి నిశ్చింతగా మనం ఉండాలి, ఆ రాజు మనకు ఉన్నాడు కాబట్టి. ఐదోది, తీర్పు తీర్చడానికి లోకానికి త్వరగా రానయ్యన్నాడు. అయితే నీకు నాకు ఆ తీర్పు లేదు అసలు. అందుబట్టే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. దయచేసి అందరూ మోకరించండి. మాటలు తలపోసుకుంటూ మనసారా ప్రభువును మన స్తుతులు చెల్లించుకుందాం. సమయం తక్కువ ఉంది కాబట్టి క్లుప్తంగా ప్రభుని ఆరాధించండి. ముందుగా సిస్టర్స్కి